హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు పల్లీ పట్టి, పల్లీ చిక్కీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పల్లీ చిక్కీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరనమాట. అంత బాగుంటుంది. హెల్త్‌కి కూడా అంతే మంచిదనమాట. రోజుకి ఒక 2 తిన్నా కూడా చాలు, చాలా మంచిది. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేను ముందుగా ఇక్కడ బటర్ పేపర్ తీసుకొని అందులోకి నెయ్యి కొద్దిగా వేసుకొని అప్లై చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇక్కడ బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు. మామూలు ప్లేట్‌లోకైనా కూడా నెయ్యి రాసి పక్కన పెట్టేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను గిన్నె కొలతలతో తీసుకున్నాను. ఒక గిన్నె వేరుశనగ గింజలు తీసుకున్నాను. వేరుశనగ గింజల్ని 2 సార్లుగా వేయించుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటే బాగా వేగుతాయన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. స్లోగా వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే లోపల వేగదు, పైన మాత్రం వేగిపోతుందనమాట. అప్పుడు నమిలేటప్పుడు మనకు పంటికి జిడ్డుగా అంటుకుంటూ ఉంటుంది. ఇలా స్లోగా వేయించుకుంటే చూసారు కదా! ఇలా వేయించుకుంటే సరిపోతుందనమాట. ఇలా వేయించుకున్న గింజల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. మిగిలిన గింజల్ని కూడా ఇలాగే వేయించుకోవాలనమాట. మొత్తాన్ని కూడా బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. మనం కొంచెము బరువుగా ఉన్న వస్తువు ఏదైనా తీసి ఇలా నలుపుకుంటే గనక గింజ నలుగుతుంది. తర్వాత పొట్టు కూడా బాగా ఊడిపోతుంది. నేనైతే ఇక్కడ చిన్నది రోల్ ఉంటే ఎత్తుకున్నాను. పప్పు గుత్తి అయినా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం పప్పు కూడా మీరు చూసారంటే పప్పు కూడా 2గా నలిగింది. తర్వాత పొట్టు కూడా క్లీన్‌గా వచ్చేసింది. ఇక్కడ మీరు చాటలో గానీ, ప్లేట్‌లో గానీ అయినా చెరుక్కోవచ్చు. లేదా ఇలా ఈజీ ప్రాసెస్‌గా పొట్టు చెరిగితే ఇల్లంతా పోతుంది కదా! ఇలా అయినా కూడా చేసుకోవచ్చు ఈజీగా. నాకైతే ఇది ఈజీ అనిపిచ్చింది. నేనైతే ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! దీనికి బెల్లం వచ్చేసి ఒక గిన్నె శనగగింజలు తీసుకున్నాను కదా నేను, వేరుశనగ గింజలు. ముప్పావు గిన్నె అంతా బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేట్లుంటే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే ఒకటికి ముప్పావు కప్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ పైన కడాయి పెట్టి బెల్లం వేసుకొని అందులో కొద్దిగా ఒక 4 స్పూన్లంతా నీళ్లు వేసేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా బెల్లాన్ని ఒకసారి కరగబెట్టుకోవాలన్నమాట. బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ పాకం అయితే ఎత్తుకోవాలి. పాకం అయితే బాగా ముదురు పాకం వరకు అయితే రావాలన్నమాట. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మంట అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. పాకం వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా వదలండి. ఇప్పుడు మీకైతే సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ ఇంకా కొంచెం పాకం ముదరాలి. ఇలా ఇదైతే ఫోల్డ్ అవుతుంది కదా! ఫోల్డ్ అవ్వకూడదు. పాకం మనకు బాగా ముదురు కలర్‌లోకి వస్తుందన్నమాట. అప్పుడు అది మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చూసారంటే మీకు ఇంకా ఇందాక కన్నా స్ట్రాంగ్‌గా సౌండ్ అయితే వస్తుంది కదా! ఇది చల్లారిన తర్వాత ఇదొచ్చేసి విరుగుతుంది. మనం వించితే ఇరుగుతుందనమాట. అప్పుడది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అర్ధ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి వచ్చేసి షైనీ కోసం, అంటే టేస్ట్ అయితే కాదు. తర్వాత ఇందులోకి వేయించుకున్న వేరుశనగ గింజలైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలనమాట. బెల్లం పాకమంతా గింజలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. వెంటనే మనం ఇక్కడ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా! పేపర్ అందులోకి వేసేసుకోవాలనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకు చాలా వేడిగా ఉంటుంది కదా! చెయ్యి అయితే పెట్టకండి. మనకు చపాతీ కర్ర అయినా సరే, ఇలా ఒక కప్ అయినా సరే, గరిటైనా సరే, దోసల గరిటె ఉంటుంది కదా! దాంతో అయినా సరే ఇలా పలచగా మనకు కావాల్సినంత థిక్‌నెస్‌కైతే స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట. మనకు ఒక 50% చల్లారిన తర్వాత
ఘాట్లు పెట్టేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే మనకు కష్టమవుతుందనమాట. పాకం ముదిరి ఉంటుంది కదా! గట్టిగా ఉంటుంది. మనకు ఇలా ఘాట్లు పెట్టుకోవడానికైతే కుదరదు. ఇలా 50% చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే, మనం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఈజీగా తుంచేసుకోవచ్చనమాట. చూసారు కదా! చూస్తేనే ఎంత బావుంది. తినాలనిపిస్తుంది కదా! ఇప్పుడైతే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకపోతే మనకు తుంచేటప్పుడు కొంచెం తీగలాగా సాగినట్టుగా వస్తుంది. బాగా చల్లారితే మనం తుంచగానే పలక్కమని విరుగుతుందనమాట. చూసారు కదా! ఎంత బావుంది కదా చూడ్డానికి. టేస్ట్ కూడా అంతే బావుండింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతే పల్లీ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట. మనకు పాకం అనేది కరెక్ట్‌గా తీసుకుంటే చాలు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో టైట్‌గా గాలి పోకుండా క్లోజ్ చేసి పెట్టుకుంటే మెత్తబడకుండా ఉంటుందన్నమాట. గాలిపోయిందంటే బెల్లం కదా మెత్తబడిపోతుంది. తినడానికి మెత్తగా బాగుండదనమాట. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.